ఫోటో బాగా వచ్చింది చల్లాయ్. చిన్నోడు ఎలా చూస్తున్నాడో చూసావా? చిన్నాడే బెదిరిపోయి బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎందుకురా అలా బిత్తరపోయావు? చాలా బాగుందమ్మా. ఎవరు తీశారు? హలో. తర్వాత చేసుకుంటాను అని 40 సంవత్సరాలు నెట్టేశావు. ఇప్పుడైనా ఇక నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదరా. చెల్లాయి పెళ్లి తర్వాత నేను పెళ్లి చేసుకుందామని కొన్ని సంవత్సరాలు గడిపాను. చెల్లాయి పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నాకు పెళ్లి సంసారం ఎందుకులే నాన్న, నీకా వయసు అయిపోయింది. నేనిప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చెల్లాయి నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నాన్న? అదే ప్రతి నెల నీ జీతం అంతా ఇక్కడికే పంపిస్తున్నావు కదరా. ఒంటరిగా ఉన్నాను కాబట్టి పంపుతున్నాను. నేనే గనక పెళ్లి చేసుకుని ఉంటే అలా డబ్బు పంపలేను కదా నాన్న. మావయ్య, ఊరెళ్ళి వచ్చే నెలలో వస్తాను, సరేనా? వచ్చేటప్పుడు నాకు కైట్ తీసుకురా మావయ్య. తీసుకొస్తాను. నాకు ఒక పిప్పి. ఏంట్రా అది పిప్పి? అది అది ఆ గుళ్ళో నల్లగా పొడుగు పెట్టి ఊతారే. నాదస్వరం. అదే అదే తీసుకొస్తాలే. అదెందుకు అడుగుతావులే అన్నయ్య, చదువుకుంటున్నప్పుడు పాట శబ్దం వినిపిస్తే చాలు అంతే పరిగెత్తుకెళ్ళిపోతాడు. సంగీతం అంటే వాడికి ఎంతో ఇష్టం, వాళ్ళ నాన్నలాగా. చెల్లాయి, అమ్మా ఏడవకమ్మా. బస్సు వచ్చింది, నువ్వు బయలుదేరు. నీ ఆరోగ్యం జాగ్రత్త, వెంటనే వచ్చేయ్. ఏంటి? బస్సు వచ్చింది, బయలుదేరు బాబు. అలాగే నాన్న. వెళ్ళొస్తాను. జాగ్రత్త. పూచెండులో విరియం చిన్నపులా, పూచెండులో విరియం చిన్నపులా, విరబూసిన జాబిల్లిలా ఇక దైవమే ఈ వేళ వరమిచ్చేడు. పూచెండులో విరియం చిన్నపులా, పూచెండులో విరియం చిన్నపులా. గోకులంలో వర్షమొస్తే, గోకులంలో వర్షమొస్తే ఆ కొండే గొడుగైంది, ఆ కొండే గొడుగైంది. ఆ చిన్ని కృష్ణయ్య ఆ మాయ చేశాడు, ఆ కొండ శిఖరానే కొనుగోట మోసాడు.
బాబు, ఇక్కడెక్కడైనా నీళ్లు దొరుకుతాయా? అదిగో అక్కడ వాగుంది. అక్కడ సార్, ఇది ఏ ఊరి కారు? హైదరాబాద్ కారు. వాళ్ళకి తండ్రి కూడా లేడు.